శారద ఏదో పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. గంగి గోగు పాలు గరిటెడైనా చాలు, కడివిడైనానేమి కరము పాలు అని శారద అంటూ ఉండగానే ఇంతలో అనామిక వస్తుంది. అత్తయ్య, మీకోసం నేనేం తీసుకొచ్చానో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అని అంటూ ఉండగానే అత్తగారు ఏం తీసుకొచ్చో అంటూ చూడగా అక్కడ ఒక గాడిద ఉంటుంది. ఏంటే గాడిదని తీసుకొచ్చో, ముందు దాన్ని బయటికి తీసుకుపో అని కోపంగా అంటుంది. ఇంతలో అవని అత్తయ్య, తీసుకొచ్చావు కాదు, తీసుకొచ్చాము. ఇదిగోండి దాని పిల్ల, గాడిద పిల్ల. ఏమైంది మీకు, మతుందా పోయిందా అని కోపంగా విసుక్కుంటూ ఉంటుంది శారద. అత్తగారలా మాట్లాడుతూ ఉంటే కోడలిద్దరూ కూడా అత్తయ్య, మీకే కొంచెం కూడా బుద్ధి లేకుండా పోతుంది, ఇందాక మీరేం చదివారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అంటారు. నేనేం చదివానే, నాకేం గుర్తుకు రావట్లేదు. గంగి గోవు పాలు గరిటెడైనా చాలన్నారు కదా, కడివిడైనా ఏమి కరము పాలు అని చెప్పి చదివారు కదా. అవును, అది నిజమేగా. ఒక గంట ఆవు పాలైనా చాలా మంచిది, గాడిద పాలు కడవ నిండా ఎందుకు ఉపయోగం ఉండదో ఏముండదో. అత్తయ్య, కాని నిజానికి గాడిద పాలలో చాలా పోషకాలుంటాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. అసలు గాడిద పాలు చాలా తక్కువగా దొరుకుతాయి, కానీ ఆ పాలతో బిజినెస్ చేసుకుంటే ఎంత ఉపయోగం ఉంటుందో తెలుసా అత్తయ్య. ఆ మాట వినగానే అత్తగారు ఏంటి, గాడిద పాలతో బిజినెస్ చేస్తావా? నోరు మూసుకొని ఇంటిని బయటికి పంపించు అని పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. ఇంతలో ఆ కేకలకు భయపడిపోయిన గాడిద అత్తగారిని ఒక తన్నుదన్ని అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. అత్తగారు వామ్మో వాయ్యో అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటే ఆమె సంగతి కూడా వదిలేసి ఆ తోటి కోడలిద్దరూ ఆ గాడిదని పట్టుకోవడానికి పరుగులు తీస్తారు. శారద కేకలు విన్న భర్త కొడుకు ఇద్దరూ అక్కడికి వస్తారు. విషయం తెలుసుకొని ఆమెను సోఫాలో కూర్చోబెడతారు. చూశావా శారద, నేను చెప్తే విన్నావు కాదు, నీ గొంతుకెవరన్నా భయపడాల్సిందే అని. గాడిది కూడా భయపడి నిన్ను కొట్టి మరీ పరుగులు తీసింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఆ మాటకి శారద కోపంగా చూస్తూ ఉంటుంది. నాన్నా, నువ్వు ఆపుతావా? అమ్మ అసలే బాధలో ఉంది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా, అవకాశం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను అని ప్రసాద్ అంటాడు. అమ్మా, డాక్టర్ని ఏమైనా పిలిపించమంటావా? పర్వాలేదు గాని కొంతసేపు తగ్గిపోద్దులే. ఇంట్లో ఆడాల సంగ చూడు ముందు. ఏంటో గాడిద పాలతో వ్యాపారం చేస్తారంట. ఆ మాట వినగానే వాళ్లు కూడా కంగారు పడిపోతారు. ఇంతలో చిన్న కొడుకు సురేష్ అక్కడికి వస్తాడు. అమ్మా, అవని వదిన ఇద్దరూ గాడిద వెంటబడుతున్నారేంటమ్మా? నేను పిలుస్తున్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పనిలో వాళ్ళే ఉన్నారు. అసలు ఏం జరుగుతుందమ్మా? అప్పుడు తల్లి జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాటలు విని సురేష్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. కొంత సమయం తర్వాత ఏదో ఒక రకంగా అనామిక అవని ఆ గాడిదని మళ్లీ పట్టుకుని తిరిగి ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి రావటంతోనే అందరూ వాళ్ళని తిట్టడం మొదలు పెడతారు. ఇక చాలా ఆపండి, ఎవరేమనుకున్నా సరే మేం మాత్రం వ్యాపారం చేసేదే అని అంటుంది అవని. ఇక ఇంట్లో వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే, ఈ వ్యాపారంలో మేం బాగా అభివృద్ధి చెంది ఆ తర్వాత మీ అందరి నోరులు మూపిస్తాం, చూస్తూ ఉండండి అని లోపలికి వెళ్తుంది అనామిక. ఒరే, అట్లా నిలబడిపోయి చూస్తా ఉంటారేంట్రా? ఆ గాడిదల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారో చూడండి, మీ 2 గాడిదలు కలిసి అని అంటూ ఉండగా వాళ్ళు మళ్లీ తిరిగి వస్తారు. మాకు బుద్ధుంది, మేమేం గాడిదలం కాదు. వీటికి ప్రత్యేకంగా ఒక షెల్టర్ని ఏర్పాటు చేశాం. వీటిని అక్కడే మేపుతాం, అక్కడే ఉంచుతాం. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అని అవని చెప్పి ఇక ఆ తోటి కోడలిద్దరూ కూడా ఆ గాడిదల్ని తీసుకుని ఒక చోట కట్టేస్తారు. ఆ తర్వాత అవని, అక్క, మనం పెద్ద బోర్డు ఒకటి పెట్టాలక్క. అనామిక అవని డైరీ మిల్క్ అని, ప్రత్యేకంగా గాడిద పాలు అమ్మబడును అని కంపల్సరీగా రాయాలి. ఏదో విధంగా దీన్ని డెవలప్ చేసుకోవాల్సిందే. సరే, ముందు మనం అదే పనిచేద్దాం అని ఇద్దరూ కలిసి అక్కడ వాళ్లకు నచ్చినట్టుగా ఒక బోర్డుని ఏర్పాటు చేసి ఉంచుతారు. అటుగా వెళ్తున్న వాళ్ళు ఆ బోర్డుని విచిత్రంగా చూస్తూ ఉంటారు. అదిగో ఇదిగో అనేలోపు సాయంత్రం అవుతుంది. సాయంత్రం పాలు పిండడానికి ప్రయత్నం చేద్దామని ఇద్దరు అనుకుంటారు. ఈరోజు నువ్వు పిండు అని ఒకళ్ళు, ఈరోజు నువ్వే పిండాలి పాలు అని మరొకరు అలా గొడవ పడుతూ ఉంటారు. ఎట్టకేలకి అనామిక, సరే, ఈ ఒక్కరోజు నేను పిండుతాను, రేపటి నుంచి నువ్వే పిండాలి, లేదంటే పొద్దున పూట నువ్వు, సాయంత్రం నేను. అందుకు అవని కూడా సరి అనటంతో అనామిక ఆ పాలు పిండటానికి సిద్ధమవుతుంది. అలా గాడిద దగ్గర కూర్చుందో లేదో గాడిద ఒక్క తన్నుదనటంతో ఎగిరి పక్కన పడుతుంది అనామిక. అది చూసి అవని భయంతో ఆమడ దూరంలో వెళ్లి కూర్చుంటుంది. ఇంతలో అనామిక వచ్చింది. ఉసే అవని, నన్ను బలి చేసి ఇక్కడికొచ్చి కూర్చున్నావా?
మర్యాదగా ఇప్పుడు నువ్వు వెళ్ళి పాలు పిండాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వద్దక్క, నువ్వు ఆ గాడిద చేత తన్నులు తినదే కాకుండా నన్ను కూడా బలి చేయాలనుకుంటున్నావా? నీకొద్దండం అని అవని అంటుంది. ఆ మాట వినగానే అనామిక కోపంగా నువ్వు పాలు పిండాల్సిందేనని గట్టిగా పట్టుబడుతుంది. దాంతో అవని చేసేదేమీ లేక గాడిద దగ్గర పాలు పిండటానికి వెళ్తుంది. గాడిద ఒక్క తన్ను తనటంతో ఆమె వచ్చి అనామిక దగ్గర పడుతుంది. అనామిక పెద్దగా నవ్వుతూ, అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. నువ్వు కూడా గాడి చేత తన్నులు తినించుకున్నావు. అక్క, ఇలా అయితే మన వ్యాపారం చేసినట్టే. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచించక్క, లేదంటే ఇలా రోజు మనం తన్నులు తినడం తప్ప ఉపయోగం లేకుండా పోతుంది. అయితే మనం జీతానికి పనిచేసే పని మనిషిని ఏర్పాటు చేసుకోవడం మంచిది, లేదంటే ఇలాగే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు పనాలంటే ఎక్కడ దొరుకుతారో, వాళ్ల కోసం మనం ఎన్ని తంటాలు పడాలో ఏమో అని అవని అనటంతో అనామిక బాగా ఆలోచిస్తుంది. ఏముంది, పేపర్లో యాడ్ వేద్దాము, అలాగే పాంప్లెట్స్ కూడా అందిద్దాం. అప్పుడు చూద్దాం ఎవరైనా వస్తారేమో అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టుగానే పాలేరు కావాలి అని చెప్పి పత్రికల్లో ప్రకటన వేయిస్తారు. ఓ 2 రోజుల తర్వాత అనామిక వాళ్ళ దగ్గరికి రంగయ్య అనే వ్యక్తి వస్తాడు. అమ్మా, పేపర్లో గాడిద దగ్గర పనిచేయడానికి పనివాడు కావాలన్నారుగా, అందుకే వచ్చాను. గాడిదలు ఎక్కడున్నాయమ్మా? ఇదివరకు ఎక్కడైనా గాడిదల దగ్గర పనిచేసావా అని అడగ్గా అందుకతను పనిచేశాను అని చెప్తాడు. నాకు జీతం 15,000 ఇచ్చేవాళ్లు మీరెంత ఇస్తారు అని అడుగుతాడు. మేము 18,000 ఇస్తాము, కానీ పొద్దున్న సాయంత్రం పాలు మాత్రం ఖచ్చితంగా తీయాలి, వాటి నువ్వే అమ్మాలి. అయితే ఓ 20,000 ఇవ్వండమ్మా అని అనటంతో వాళ్ళు సరే ఇస్తాము, ముందు నీ పని చూడాలి కదా, అప్పుడు నిర్ణయించుకుంటామనటంతో అతను సరే అంటాడు. ఇక ముగ్గురు కలిసి గాడిదల దగ్గరకు వెళ్తారు. అక్కడ రంగయ్య వాటిని చూసి, ఒక్క గాడిదకి 20,000 రూపాయలు అయితే పర్వాలేదు అని తన మనసులో అనుకుని అక్కడ మొత్తం శుభ్రం చేయటం మొదలు పెడతాడు. ఇక గాడిద దగ్గర పాలు పిండి, వీటినమ్మి డబ్బు తీసుకొస్తానమ్మా. అందుకు వాళ్ళు సరే త్వరగా వెళ్ళు అంటారు. ఇక అతను ఒక చోట నిలబడి, రావాలమ్మా రావాలి, స్వచ్ఛమైన గాడిద పాలమ్మా, రావాలమ్మా రావాలి, స్వచ్ఛమైన గాడిద పాలు, రావాలి బాబు రావాలి అని పిలవటంతో అందరూ కూడా అతని వింతగా చూస్తూ ఉంటారు. అప్పుడే శాంతమ్మ అనే మహిళ అక్కడికి వస్తుంది. అడ్డగాడిదలాగున్నావు, గాడిద పాలు ఎవరైనా కొంటారా? నువ్వేంటి అలా చెప్తున్నావు? ఎవ్వరూ కొనకపోతే వీటిని పడేస్తావా ఏంటి? అసలు వీటిలో ఎన్ని పోషకాలుంటాయో తెలుసా? ఈ పాలు దాటం వల్ల జలుబు తగ్గుతుంది, జ్వరం రాదు, ఇంకా రక్తం కూడా పడుతుంది అని లేనిపోని మాటలన్నీ చెప్తూ ఉంటాడు. అవన్నీ నమ్మిన ఆ మహిళ, నువ్వు చెప్తుంది నిజమే, నాకు ఇవ్వు వాటిని అని అంటుంది. అతను ఎక్కువ డబ్బులు చెప్పటంతో ఆమె వద్దులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా సాయంత్రం వరకు ఎదురు చూస్తాడు, కాని ఎవ్వరూ పాలు కొనకపోవటంతో అతను అక్కడి నుంచి మరో చోటికి వెళ్లి ఆవు పాలు అంటూ అరుస్తూ ఉంటాడు. అప్పుడే అనామిక అత్తగారు శారద అక్కడికొస్తారు. బాబు, నిజంగా నావు పాలేనా? అవునమ్మా, స్వచ్ఛమైన ఆవు పాలు అని అనటంతో ఆమె సరే అని వాటిని తీసుకొని ఇంటికి వెళ్తుంది. అతను కూడా డబ్బులు తీసుకుని అనామిక దగ్గరికి వెళ్తాడు. అమ్మా, ఈ పాలు అమ్మడానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? గాడిద పాలంటే ఎవ్వరూ వంటల్లా, అందుకే ఆవు పాలని చెప్పి అమ్మేశాను. వాళ్ళిద్దరూ సరేలే, ఏదో ఒక రకంగా అమ్మేశావు కదా, మాకు అదే చాలు అనటంతో అతను సరే వెళ్ళొస్తానమ్మా అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. అప్పుడే శారద అతనికి ఎదురవుతుంది. శారద అతన్ని చూసి, ఏంటి బాబు, మా ఇంటి వైపు నుండి వస్తున్నావు? మా ఇంట్లో వాళ్ళకు కూడా పాలిచ్చి వస్తున్నావా ఏంటి? ఆ మాటలు విన్న రంగయ్య తన మనసులో, ఏంటి ఈమె ఈ ఇంట్లో ఉంటుందా, కొంపదీసి ఈమె వాళ్ళకి చుట్టాలా ఏంటి అని అనుకుంటూ ఉండగా ఇంతలో అనామిక అక్కడికి వచ్చింది. అత్తయ్య, ఇతనే మన దగ్గర పనిచేసే పనివాడు. చూడండి ఎంత లాభం తీసుకొచ్చాడో. ఒక్క రోజులోనే గాడిద పాలు అమ్మేసి 1000 రూపాయలు సంపాదించాడు అత్తయ్య. ఆ మాట వినగానే శారద ఆశ్చర్యపోతుంది. యారా, అయితే ఆవు పాలని చెప్పి నిన్ను మోసం చేసి నాకు గాడిద పాలు అంటగడతావా? అప్పుడు అనామిక, ఏంటి, మా అత్తగారికి పాలమ్మి మాకే డబ్బులు ఇస్తున్నావా? మీరేంటమ్మా అలా మాట్లాడుతున్నారు? ఆమె మీ అత్తగారని నాకేం తెలుసు, ఇప్పుడే కదా తెలిసింది. చేచే, అసలు ఈ వ్యాపారం వద్దంటే నా మాటం లేదు. ఇట జనాల్ని మోసం చేయాలని చూశారు కాబట్టి ఇట్టా జరిగింది. దేవుడు కర్మను ఊరికి వదిలిపెడతాడా? నువ్వేదో చెయ్యాలనుకున్నావు, ఇప్పుడు ఏదో జరిగింది. నా మాటిని ఆ వ్యాపారాలు ఆపేసి కావాలంటే ఆవుల్ని గేదెలను తీసుకొచ్చి వ్యాపారాలు చేసుకోండి అని గట్టిగా మందలించటంతో అనామిక ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది.
ఆ రోజు అలా గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం రంగయ్య చాలా హడావిడిగా అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చాడు. అమ్మా, గాడిద పిల్ల కనపడ్డంలా, వాటి స్థానంలో 2 ఆవులు గేదెలు ఉన్నాయమ్మా. అప్పుడు అనామిక, అవును, నేనే గాడిద నమ్మేసి వాటిని తీసుకొచ్చాను. ఇక నుంచి నువ్వు వాడి దగ్గర పనిచేస్తే సరిపోతుంది. ఇక ఎవరికి కూడా నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆవు పాలు గేదె పాలని చెప్పి నమ్మకంగా వాళ్ళతో చెప్పు, అప్పుడు వాటిని నమ్ముకోవచ్చు అని చెప్పటంతో ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మంచి పని చేసావక్క. నేను కూడా 2 రోజుల నుంచి దాని గురించి ఆలోచన చేస్తున్నాను. ఇప్పుడు ఆ గాడిద పాల వ్యాపారం బోర్డు తీసేసి కొత్త బోర్డు తగిలిద్దాం అని చెప్పటంతో ఆ మాటలు విన్న శారద చాలా సంతోషపడుతుంది. మీరెంత తొందరగా మారతారని అసలు ఊహించలేదు. పోనీలేండి, ఆ దిక్కుమాలిన వ్యాపారం కంటే ఇది చాలా ఉత్తమం అని అంటుంది. ఆ మాటలకు వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఇక పాలేరు వాటి దగ్గర పనిచేసి ఆ పాలన్నీ అమ్మి డబ్బు తీసుకొస్తాడు. అనామిక వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అలా వచ్చిన డబ్బుతో వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనామిక తన భర్త బ్రతికున్నప్పుడు వాళ్ళ అత్తమామతో చాలా సంతోషంగా వాళ్లతో పాటే పెద్ద బంగళాలో నివసిస్తూ ఉండేది. అలా వాళ్ల కాపురం చాలా చక్కగా సాగిపోతుంది అన్న సమయంలో రమేష్కి గుండెపోటొచ్చి మరణించాడు. కొన్ని రోజుల తర్వాత అత్తగారు శారద అనామికని సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుంది. అది గమనించిన అనామిక, మామగారు ప్రసాదు చాలా బాధపడుతూ ఉంటారు. ఒకరోజు శారద లేని సమయంలో ప్రసాదు అనామికతో, అమ్మా అనామిక, నువ్వు మీ అత్తగారి చేతులు నలిగిపోతున్న విషయం నాకు అస్సలు నచ్చటం లేదమ్మా. అది మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. అందుకే నేను మీకోసం ఒక చిన్న ఇంటిని కొన్నాను. ఆ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉండు తల్లి. నీకు నెల నెలా డబ్బు నేను పంపుతాను. పిల్లల్ని బాగా చదివించుకో. ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచి బయటికెళ్ళడానికి చూడమ్మా. అందుకు అనామిక సరే అంటుంది. కొంత సమయం తర్వాత అత్తగారు శారద అక్కడికొస్తుంది. అనామిక, నువ్వు నాతో పాట్రా, పనుంది అని అంటుంది. ఇక అత్తగారు అలా చెప్పటంతో అనామిక కూడా సరే అని అత్తగారితో పాటు వెళ్తుంది. అలా ఇద్దరూ కారులో ప్రయాణమై కొంచెం దూరం వెళ్తారు. అక్కడ ఒక పూరి గుడిసె దగ్గర కారు ఆగుతుంది. అత్తాకోడలిద్దరూ అక్కడ కారు దిగుతారు. ఈ ఇల్లు నీకోసమే కొన్నాను. ఇక నుంచి నువ్వెక్కడే ఉండు. పిల్లల్ని నేను బాగా చదివించుకుంటాను. ఇక నీ దారి నీది, మా దారి మాది. ఎక్కడో చోట 4 ఇళ్లలో పాచి పని చేసుకున్నా సంతోషంగా ఉండొచ్చు. వెతవరాలు ఇంట్లో ఉంటే అసలు మంచిది కాదని ఇందాకే జ్యోతిష్కుడు చెప్పాళ్లే. ఆ మాటలు విన్న అనామిక కొంచెం బాధగా సరే అని అంటుంది. ఇక ఆ రోజు నుంచి అనామిక అక్కడే ఉంటుంది. శారద ఒక్కతే తిరిగింటికెళ్తుంది. అక్కడ భర్త ప్రసాదు అనామిక ఎక్కడా అని అడిగితే శారద జరిగిన విషయం చెప్తుంది. ఆ మాటలు విని ప్రసాదు ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక పిల్లలు 3, భవ్య, నవ్య, హరీషు బడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ 3 శారదని అనామిక గురించి అడుగుతారు. చూడండి పిల్లలు, అమ్మ ఉద్యోగానికి వెళ్ళిపోయింది. ఇక తిరిగి రాదు. మీరు బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉన్న తర్వాత అమ్మ తిరిగి వచ్చుద్దిలే. అప్పటిదాకా మీరు నాయనమ్మ చెప్పినట్టు వినాలి. మరి వింటారా? అందుకు వాళ్ళు సరే అంటారు. పిల్లలు 3 కూడా చక్కగా చదువుకుంటూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక బ్రతకటం కోసం ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ ఉంటుంది. అలా వచ్చిన డబ్బుతో తను బ్రతుకుతూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు ప్రసాదు అనామికకు డబ్బులిద్దామని అనామిక దగ్గరికి వెళ్తాడు. అనామిక చూడ్డానికి అప్పటికే చాలా నీరసంగా ఉంటుంది. ప్రసాదు అనుమానంతో, ఏంటమ్మా, నీకు ఆరోగ్యం బానే ఉందా? చూడ్డానికి చాలా నీరసంగా కనబడుతున్నావు. నాకు కొంచెం జ్వరంగా ఉంది మావయ్య, అందుకే అలా ఉన్నాను. ఇప్పుడు బానే ఉన్నానులేండి, తగ్గిపోయింది. అమ్మా అనామిక, నీ చేతి వంట తిని చాలా రోజులవుతుందమ్మా అని ప్రసాదు అనామికని అడుగుతాడు. అప్పుడు అనామిక, 2 నిమిషాల్లో మీకోసం వంట చేసి తీసుకొస్తాను మామయ్య అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడు అనామిక తన మనసులో, అయ్యో, వారం రోజుల నుంచి నేను పనికి వెళ్ళలేదు. ఇంట్లో బియ్యం కూడా లేవు. జ్వరంగా ఉందని రొట్టె తిని మాత్రమే బ్రతుకుతున్నాను. ఇంట్లో రొట్టె, గుడ్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు వీటితో ఏం చేయాలి అని ఆలోచిస్తూ సర్లే బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామనుకుంటుంది. వాళ్ళ మామగారి కోసం బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసి ఇస్తుంది. అది చూసిన ప్రసాదు, ఏంటమ్మా, భోజనం ఏమన్నా తీసుకొస్తావంటే ఇది తీసుకొచ్చావేంటి? నా చేతితో భోజనం చాలాసార్లు తిన్నారు కదా మావయ్య, అందుకనే ఇది మీకోసం చాలా ప్రత్యేకంగా చేశాను. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. తిని మీరే చెప్పండి
ఆ మాటలు విని ప్రసాదు సరే అంటాడు. అది చాలా అద్భుతంగా ఉండటంతో చాలా బావుందమ్మా, అద్భుతంగా చేశావంటూ ఆమెను పొగుడుతాడు. అనామిక కూడా చాలా సంతోషపడుతుంది. ప్రసాద్ని అనామిక పిల్లల గురించి అడుగుతుంది. వాళ్ళని తీసుకురమ్మని పదే పదే అడుగుతుంది. అమ్మా, మీ అత్తగారి సంగతి తెలిసిందేగా, కాని నీకోసం ఏదో రకంగా పిల్లల్ని ఇక్కడికి తీసుకొస్తానులే అని ఆమెతో చెప్పి కొంచెం ముందుకు వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ తిరిగొచ్చి, అమ్మా, అసలు సంగతి మర్చిపోయాను, ఇదిగో ఈ డబ్బు నీకిద్దామని వచ్చాను, తీసుకోమ్మా అని డబ్బులు చేతిలో పెడతాడు. అది చూసి అనామిక ఏడుస్తుంది. మావయ్య, నన్ను క్షమించండి. ఇందాక ఈ డబ్బు కనుక మీరిచ్చినట్లయితే నేను మీకు భోజనం తయారు చేసేదాన్ని. ఇంట్లో అసలు ఏమీ లేవు మావయ్య, కోడిగుడ్లు బ్రెడ్ మాత్రమే ఉన్నాయి. అవే మీకు ఇచ్చాను. మీ కడుపు నింపానో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు మాత్రం నేను 2 నెలలు బ్రతకడానికి సరిపడా డబ్బు చేతిలో పెట్టారు అంటూ అనామిక ఏడుస్తుంది. ఆ మాటలకు అతను కూడా చాలా బాధపడుతూ జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి, ఇంట్లో కావాల్సినవేమైనా మందులు కావాలన్నా తెచ్చుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అనామిక మామగారిచ్చిన డబ్బులతో తనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ప్రసాద్ ఇంటికి వెళ్తాడు. అప్పుడు తన భార్య శారద, ఎక్కడికెళ్ళారండి? మీకోసం భోజనం చేసి ఉంచా, ఆకలిగా ఉంది, రండి కలిసి తిందాం. నాకు ఆకలిగా లేదు శారద, కావాలంటే నువ్వు తిను ఎక్కడ తిన్నారేంటి ఆకలిగా లేకపోవడానికి అంటూ శారద కోపంగా అరుస్తూ అడుగుతుంది. నా కోడల దగ్గరికెళ్తే ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ వేసిచ్చింది. అది తిన్నాక నా కడుపు నిండిపోయింది. తన నా స్థితిలో వదిలేసినందుకు నీకెలా ఉందో నాకైతే తెలియదు గాని నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ ఇష్టం వచ్చినట్టు తిట్టి వెళ్ళిపోతాడు. ఆ మాటలకు ఆమె చాలా కోపంగా, నాకు బాగానే ఉంది, అద్దరిద్దరాన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడం నాకు అసలు ఇష్టం లేదు అని భోజనం చేయటానికి కూర్చుంటుంది. కాని తనకు మనసు రాకపోవటంతో కొంచెం భోజనం తీసుకెళ్లి భర్తకు తినిపించాలనుకుని మేడ మీదకు వెళ్తుంది. ప్రసాద్ అనామికతో అప్పుడే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళసలేం మాట్లాడుకుంటున్నారోనని చాటుగా విందామని శారద వినటం మొదలు పెడుతుంది. జాగ్రత్తగా ఉండు తల్లి, అన్నట్టు నువ్వు మధ్యాహ్నం చేసిన ఎగ్ ఆమ్లెటు చాలా అద్భుతంగా ఉందమ్మా. అది మీ అత్తగారి తింటే అస్సలు వదిలిపెట్టదు తెలుసా, అంత అద్భుతంగా చేసావు నువ్వు. ఈసారి మీరు వచ్చినప్పుడు అత్తయ్య గారికి కూడా పంపిస్తాను మావయ్య, తీసుకెళ్ళండి. నీ దగ్గర నుండి తీసుకొచ్చానంటే తన అస్సలు తిందమ్మా. ఎందుకులేమ్మా, పిల్లలకి ఎప్పుడన్నా తయారు చేసి పంపించు. తప్పకుండా చేసి పంపిస్తాను మావయ్య, కానీ అలా చేసిన పిల్లలకు కూడా కాకుండా చేస్తుందేమో. అది కూడా నిజమేనమ్మా, ఈ ప్రయోగాలన్నీ ఎందుకులే. ఈసారి నేను అందరికీ చేసి పంపిస్తాను మావయ్య, మీరు బయట హోటల్ నుండి తీసుకొచ్చారని చెప్పొచ్చు. అందుకతను మంచి సలహాని అంటాడు. ఇక అలా వాళ్ళు మాట్లాడుకోవటం శారద విని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది. ఏం నాకు అర్థం కావట్లేదు, నా కోడలు అంత బాగా బ్రెడ్ ఆమ్లెట్ చేసిందా? సరే, ఎప్పుడు తీసుకొస్తాడో అప్పుడు చెప్తాం, ఈయన గారి పని ఆమెగారి పని అని అనుకుంటుంది. రోజులు గడుస్తాయి. ఒకరోజు అనామిక మామగారికి ఫోన్ చేసి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను, తీసుకువెళ్ళండి అని చెప్తుంది. అతను సరే అని వెళ్తాడు. ఆ రోజు ఆదివారం కావటంతో పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు. అనామిక వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేసి ఒక క్యారేజ్లో పెట్టి సిద్ధంగా ఉంచుతుంది. కొంత సమయం తర్వాత ప్రసాద్ అక్కడికి వెళ్తాడు. అమ్మా అనామిక, మీ అత్తగారు పిల్లలు ఆకలితో ఉన్నారు, త్వరగా ఇస్తే తీసుకెళ్తానమ్మా అని అడగటంతో అనామిక, ఇదిగోండి మావయ్య, అన్నీ సిద్ధం చేసే ఉంచానంటూ క్యారేజ్ ఇస్తుంది. అతను దాన్ని తీసుకుని ఇంటికి వస్తాడు. ఇంటి దగ్గర అందరూ కూడా అది తిని చాలా బాగుంది అంటారు. చాలా చాలా బాగుందంటూ పొగుడుతూ ఉంటారు. శారద మాత్రం ఏమీ మాట్లాడకుండా తన మనసులో, అబ్బో నిజంగానే చాలా బాగుందే, వారంలో ఒకసారైనా దీన్ని తీరాలి అని అనుకుంటూ ఉండగా ప్రసాద్ అక్కడికొచ్చి, ఏంటే నీకు నచ్చలేదా? నచ్చబోతే చెప్పు, ఇంకెప్పుడు తీసుకురానులే. బాగానే ఉందిలేండి, పర్వాలేదు, వారంలో ఒకసారైనా తీసుకురండి, పిల్లలు తింటున్నారుగా సరదాగా అని అనటంతో అతను సరే అంటాడు. ఇక అప్పటినుంచి ప్రతి ఆదివారం ప్రసాదు అనామిక దగ్గరికి వెళ్తాడు, బ్రెడ్ ఆమ్లెట్లు తీసుకొస్తాడు. ఆమె ఖర్చులకి కూడా డబ్బులిచ్చి వస్తూ ఉంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పిల్లలకు సెలవు కావటంతో పిల్లలు ముగ్గురు నాయనమ్మ దగ్గరికి వెళ్తారు. నాయనమ్మ, ఈరోజు మాకు బ్రెడ్ ఆమ్లెట్ తినాలనుంది, తాతయ్య చేత తెప్పించు. ఇప్పుడే ఏంట్రా, నేను బయటికి వెళ్తున్నానుగా, ఆయన వచ్చిన తర్వాత మీరే తెప్పించుకోండి అని అంటుంది శారద. ఇంతలో ప్రసాద్ అక్కడికి రానే వస్తాడు. హరీషు, నవ్య, భవ్య ముగ్గురు కూడా
తాతయ్య మాకు బ్రెడ్ ఆమ్లెట్ కావాలి అని అడగటంతో అతను సరే నేను తీసుకొస్తానులేమ్మా, ఒక 10 నిమిషాలు ఆగండి అంటాడు. ఇంతలో శారద నేను బయటికి వెళ్ళే పనుందే, బయటికి వెళ్తున్నా, పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత పిల్లల్ని తీసుకొని ప్రసాద్ అనామిక దగ్గరికి వెళ్తాడు. పిల్లల్ని చూసి అనామిక చాలా సంతోషంగా వాళ్ళని దగ్గరికి తీసుకుంటుంది. పిల్లల్ని చూసి చాలా రోజులవుతుంది మావయ్య, చాలా కృతజ్ఞతలు మీరు వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చినందుకు. మీ అత్తగారింట్లో లేరులేమ్మా, ఇదే మంచి అవకాశం అనుకుని తీసుకొచ్చానులే. అమ్మా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళావని నాయనమ్మ చెప్పింది, నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం లేదా? నువ్వెందుకు ఇలాంటి ఇంట్లో ఉంటున్నావు? ఈ ఇల్లు అసలు బాగాలేదమ్మా, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. వస్తాను, త్వరలోనే వస్తాను బాబు అని అనామిక అంటుంది. ఇక వాళ్ళు చాలా గొడవ చేస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళిపోదాం, ఈ ఇల్లు వద్దు అని గొడవ చేస్తూ ఉంటారు. సర్లేరా, అయితే ఈ గొడవ చేసేదేదో మీ నాయనమ్మ దగ్గర చేయండి, అప్పుడు మీ అమ్మ ఖచ్చితంగా మన ఇంటికి వచ్చుద్ది. అలాగే నేనిక్కడికి తీసుకొచ్చిన సంగతి మీ నాయనమ్మకి చెప్పకండి అని అనటంతో పిల్లలు సరే అంటారు. ఇక అక్కడ బ్రెడ్ ఆమ్లెట్ తినేసి త్వరగా ఇంటికి వెళ్తారు. సాయంత్రం సమయం అవుతుంది. అప్పుడు శారద చాలా నీరసంగా ఇంటికొస్తుంది. అబ్బా, చాలా నీరసంగా ఉంది, పిల్లలో కొంచెం నీళ్ళు తీసుకురండి అమ్మా అని కేక వేయటంతో హరీష్ నీళ్లు తీసుకొని వస్తాడు. ఆమె నీటిని తాగిన తర్వాత, ఈరోజు మొత్తం ఏం చేశారు మీరు? తాతయ్యతో బయటికి వెళ్ళారా లేకపోతే ఆడుకున్నారా? మేము అమ్మ దగ్గరికి వెళ్ళాము. నువ్వన్నీ మాకు అబద్ధాలు చెప్పావు. మా అమ్మ ఉద్యోగం చేస్తుందని, కానీ మా అమ్మ ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదు, అందుకే మా అమ్మ దూరంగా వెళ్ళిపోయింది. మా అమ్మ మాకు కావాలి, లేదంటే మేమే మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం అని అనటంతో ఆమె ఆశ్చర్యపోతుంది. ఆ మాటలు వింటున్న ప్రసాద్ కూడా ఆశ్చర్యపోతాడు. ఓరి దేవుడా, వీడు నా కొంప ముంచాడు, అసలు మాటలన్నీ వీడికెవరు చెప్పారు అని ఆలోచిస్తూ ఉండగా శారద పెద్ద పెద్దగా ఏవండి ఏవండి అని పిలవటం మొదలు పెడుతుంది. ప్రసాద్ అక్కడికి వస్తాడు. ప్రసాద్ భయపడుతూ ఉండగా, మీరు పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లారు అని గొడవ పడ్డం మొదలు పెడుతుంది. అప్పుడు అతను జరిగిన విషయం మొత్తం చెప్పాల్సి వస్తుంది. శారద గొడవ పడుతూ ఉండగానే పిల్లలు, మేము మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాము. అవును, మేము ఇక్కడ ఉండం, మేము వెళ్ళిపోతాం అని అనటంతో శారద కోపంగా ఇలా అంటుంది. ఎల్లండి, ఆ దిక్కుమాలి దాని దగ్గర ఉండండి, అడుక్కు తినండి. వాళ్ళెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని ప్రసాద్ కూడా అంటాడు. ఇక ఆమె మాట్లాడకుండా ఉంటుంది. అతను వాళ్ళందరినీ తీసుకుని అక్కడి నుంచి అనామిక దగ్గరికి వెళ్తాడు. అనామికకి జరిగిన విషయం అంతా చెప్తాడు ప్రసాద్. అనామిక కొంచెం భయపడుతూనే ఉంటుంది, కానీ పిల్లలు మామగారు వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది. 2 రోజులు గడిచాయి. వాళ్ళక్కడ చాలా సంతోషంగా ఉంటారు. కానీ అక్కడ శారద మాత్రం బిక్కుబిక్కుమంటూ ఒక్కతే ఉంటుంది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంది, పిల్లలు లేకపోతే నా మనసులో లేదు, అందరిని దూరం చేసుకుంటున్నానేమన్నా భయం వేస్తుంది. అసలు ఈ వయసులో అందరు కావాలి గాని డబ్బు ఏం చేసుకుంటాను అని ఆలోచనలో పడుతుంది. ఓ 1 వారం రోజులు గడుస్తాయి. 1 వారం రోజుల తర్వాత శారద స్వయంగా అనామిక వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. పిల్లలు నాయనమ్మ వచ్చింది అంటూ సంతోషంగా దగ్గరికి వెళ్తారు. శారద ఏమీ మాట్లాడకుండా అనామిక దగ్గరికి సరాసరి వెళ్తుంది. నన్ను క్షమించు అనామిక, నేనే నిన్ను దూరంగా ఉంచాను, పిల్లలకు కూడా దూరం చేశాను. ఈ 1 వారం రోజులు లేకపోతే నేనెంత నరకం అనుభవించాను, నాకంటే ఎక్కువ నరకం నువ్వు అనుభవించుంటావు, నన్ను క్షమించమ్మా అంటూ కంటతడి పెట్టుకుంటుంది. ఆ మాటలకి అనామిక కూడా బాధపడుతుంది. ఇక తర్వాత అందరూ కలిసి సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తారు. అప్పుడు శారద, ఈ శుభ సందర్భంలో అందరికి బ్రెడ్ ఆమ్లెట్ ఇయ్యమ్మా అని అంటుంది. అప్పుడు పిల్లలు ముగ్గురు, నాయనమ్మా, అయితే నువ్వు బ్రెడ్ ఆమ్లెట్ కోసమని అమ్మని ఇక్కడికి రమ్మన్నావు కదూ అని అనటంతో పిల్లలు ముగ్గురు పెద్దగా నవ్వుతారు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళందరూ కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.